ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుత్థానపు దినమున దేవుడు మరి ఒకసారి నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతుండగా వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచి తన సర్వసత్యంలోనికి నడిపించాలని, సత్యంలో కట్టబడవానిగా మనల్ని మార్చాలని ఈ వాక్యాల ద్వారా రేపబడుచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఈ పునరుత్థానపు దినమున దేవుడు కొన్ని విషయాలను బయలుపరచాలని చూస్తున్నాడు. ఆ విషయాలు ఏమనగా, మనం చేస్తున్న ఈ విశ్వాసము, ఈ భక్తి పరిపక్వము చెందని ఎడల మనం చేస్తున్న ఈ భక్తి ప్రయాస అంతయు వ్యర్థము అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు నువ్వు నేను చేస్తున్న ఈ భక్తి దేనిని ఆశించి చేస్తున్నాం, దేని కొరకు ప్రయాసపడి చేస్తున్నాం, దేని కొరకు తలంచుకొని చేస్తున్నాం, అది నువ్వు మరిచిపోయినట్లయితే చేస్తున్న ఈ భక్తి అంతయు ఒక చెత్త కుప్ప వలె పరిగణింపబడుతుంది. ఈరోజున క్రైస్తవ విశ్వాసములో ఉంటున్న విశ్వాసులకు మనము దేని కొరకు ప్రయాసపడుచున్నాం, దేనికోసం ఈ భక్తి చేస్తున్నాం? ఈ లోకపు ఆశీర్వాదము కొరక, లేదా నీ మరణాంతము నీ ఆత్మకు జరగబోవు మహిమ నిమిత్తమా అనేది ఎల్లప్పుడూ ధ్యానము చేస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దాన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. చాలామంది విశ్వాసుల విషయంలో నేను చూస్తున్న విషయాలు కావచ్చు, లేదా నేను గమనిస్తున్న విషయాలు ఏవైనా ఉన్నాయి అంటే కొన్ని ఒక 2-3 అంశాలుగా మనం ధ్యానించినట్లయితే, మొదటిది ఈ లోకపు ఒక ఆశీర్వాదము కొరకు ప్రాకులాడుచున్నారు. రెండవది నామమాత్రపు భక్తిగా ఒక దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఒక దేవుణ్ణి మనము తెలుసుకొని ఉండాలి, ఒక దేవుణ్ణి కలిగి ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ క్రైస్తవ విశ్వాసంలో కొంతమంది విశ్వాసులు కొనసాగుతున్నారు. కొంతమంది విశ్వాసులు ఈ లోకపు ఆశీర్వాదముల కొరకు, ఈ లోకపు భోగభాగ్యముల కొరకు దేవుణ్ణి ఆశ్రయిస్తుండగా 100లో 10% మంది మాత్రమే మరణించిన తరువాత మన ఆత్మకు జరగబోవు నిత్య మహిమ కొరకై ప్రాగులాడుచున్నట్లు ఈ లోకంలో, ఈ సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఈ రోజున మాట్లాడబోచున్న మాట, అలాంటి మహిమ కొరకు నువ్వు ప్రాకులాడాలి అని దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఈ రోజున ఈ విశ్వాసంలో కొనసాగుతున్న వారు పైపెచ్చుగా ఉంటున్నారే తప్ప అంతరంగముగా, ఆత్మీయంగా బలపడిన దాఖలాలు లేవు. వాక్యములో పట్టుదల ఉండదు, ప్రార్థనలో విశ్వాసం ఉండదు, ఉపవాస ప్రార్థన అంటేనే తెలియదు. అలాంటి విశ్వాసులు కూడా ఈ రోజున క్రైస్తవ సంఘములో, క్రైస్తవ సమాజంలో ఉంటున్నారంటే ఆలోచింపదగ్గ విషయముగా ఉంటుంది. ఈ రోజున ఉపవాస ప్రార్థన లేని విశ్వాసులు ఉంటున్నారు, వాక్యము తెలియని విశ్వాసులు ఉంటున్నారు, ప్రార్థన జీవితము లేని విశ్వాసులు ఉంటున్నారు. ఇలాంటి విశ్వాసములో ఉన్నవారు మరణాంతరము దేవుడు ఇవ్వబోయిన మహిమను ఏ విధముగా పొందుకోబోతారు, ఏ విధముగా పొందుకుంటారు? అసలు మరణాంతము ఆత్మ కొరకే కదా ఈ క్రైస్తవ విశ్వాసంలో మనము విశ్వాసంలో ప్రాకులాడేది, విశ్వాసంలో జీవించేది. ఈ శరీరము మృత్యుమై ఉంటుండగా ఈ శరీరములో ఉన్న ఆత్మ అనేది దేవునికి అప్పగించబోతున్నాం. ఓ ఆత్మగా మన శరీరంలో ఉంటున్న ఆత్మ ఉంటుంది అని క్రైస్తవ విశ్వాసంలో ఒక విశ్వాసము, ఒక నమ్మకము ఉంటుంది. ఆ నమ్మకానికి ఆధారమును కలిగే కదా మనం ఈ క్రైస్తవ విశ్వాసంలో కొనసాగుతుంది. ప్రభుల వారు 2వ రాకడలో వచ్చినప్పుడు శరీరములో ఉన్న నీ ఆత్మనే కదా తీసుకునేది, నీ ఆత్మ ద్వారానే కదా అతను నిన్ను నిత్య మహిమలోనికి తీసుకెళ్ళేది, నిత్యత్వంలోనికి తీసుకెళ్ళేది. ఈ శరీరము క్షణములో ఇక్కడ మృతమైపోతుంది. దేవుడు రాకడలో శరీరములో ఉన్నవారు శరీరముతో వెళ్ళరు, ఆత్మ ద్వారా నిత్య మహిమత్వములోనికి వెళ్ళిపోతుంటారు. అలాంటిది నువ్వు గ్రహించలేకుండా ఏదో పైపెచ్చుగా నామమాత్రముగా నువ్వు భక్తి చేయడము శ్రేయస్కరము కాదు. ఇది శ్రేయస్కరము కాని విశ్వాసముగా పరిగణింపబడుతుంది. కాబట్టి క్రైస్తవ సంఘములు, క్రైస్తవ విశ్వాసములు ఉంటున్న విశ్వాసులకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా, వాక్యమును చదవండి. వాక్యమును చదివి సత్యము ఏంది అనేది సర్వసత్యములోనికి వెళ్ళాలి. ఇది సత్యం, వాక్యం అనేది సత్యముగా ఉంటుంది. నేనే సత్యమును, మార్గమును, జీవమునై ఉంటున్నాను అని దేవుడు చెప్పినాడు. ఈ సత్యములను తెలుసుకున్న తరువాత ఈ సత్యములో నుండి సర్వసత్యములోనికి
నువ్వు వెళ్ళాలి. సర్వసత్యములోనికి వెళ్ళాలి అంటే వాక్యమును చదవాలి. వాక్యమే సత్యము. ఆ సత్యమును తెలుసుకున్న నీవు సర్వసత్యములోనికి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి అనుభవంలోనికి వెళ్ళాలి. ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో ఉంటున్న విశ్వాసులకి అసలు పరిశుద్ధాత్మ అంటేనే తెలవదు. పరిశుద్ధాత్మ అంటే అలా ఎలాంటిదో పరిశుద్ధాత్మ అనే అనుభవమే లేదు. అలాంటి విశ్వాసులు రేపటి రోజున ప్రభు రాకడలోకి వచ్చిన తర్వాత, ప్రభు రాకడ వస్తుంది, ప్రభు వచ్చి ఉన్నప్పుడు ఏ విధముగా ఎత్తబడతారు? నీకు పరిశుద్ధాత్మ అనుభవమే లేదు. నీ విశ్వాసంలో నీకు పరిశుద్ధాత్మే తెలియదు. నీకు బోధించే సంఘము ఆ రీతిగానే ఉంటుంది, నీకు బోధించేవారు ఆ రీతిగానే ఉంటున్నప్పుడు నీకు పరిశుద్ధాత్మ అనుభవం ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు రావాలి అంటే ఈ సత్యమును తెలుసుకోవాలి. ఈ సత్యమును నువ్వు తెలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆ సర్వసత్యములోనికి నడవబడిన నీవు నీ విశ్వాసములో నుండి త్రొట్టిల్లవు, నీ విశ్వాసములో ఎదుగుతావు. కాబట్టి ఈ రోజున ఒక విశ్వాసిగా ఉంటున్నట్లయితే మొదటిగా తెలుసుకోవాల్సింది పరిశుద్ధాత్మ అనుభవం. ఆ పరిశుద్ధాత్మ అనుభవం నీకు లేనట్లయితే, అసలు ఈ రోజు వరకు నీకు ఆ పరిశుద్ధాత్మ అనుభవం లేదేమో, ఈ రోజు నుండైనా ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు నడిపింపబడాలి అనేది దేవుడు నీతో నాతో సూటిగా స్పష్టముగా మాట్లాడుచున్న మాట. క్రైస్తవ విశ్వాసంలో నువ్వు ఉంటున్నావు, కానీ పరిశుద్ధాత్మ అనుభవము లేదు. పరిశుద్ధాత్మ అనుభవం లేనిది నువ్వు పరలోక రాజ్యమునకు చేరవు. ఒకవేళ పరిశుద్ధాత్మ అనుభవములు లేకున్నా నేను పరలోక రాజ్యము చేరుతానని ఇక్కడైన వాక్యమును బోధించబడుతున్నట్లయితే మీరు మాకు తెలియజేయండి. అది పిట్ట కథలు, అవి కల్పన కథలు, అవి భ్రమపరచు వాక్య బోధలుగా ఉంటున్నాయి. సర్వసత్యములో నువ్వు నడవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను రేపబడాలి. దేవుడి ద్వారా ఈరోజు దేవుడే నీతో నా ద్వారా స్పష్టంగా మాట్లాడుచున్నాడు. అయితే ఈరోజు నా వాక్యం దానిలోకి మనం వెళ్ళినట్లయితే యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వాక్యములో దేవుడు ఈ రీతిగా బోధిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా అంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను నుండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులి వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ నుద్దేశించి ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడే స్పష్టంగా మాట్లాడుచున్నాడు. నేను మాట్లాడుచున్న మాట కాదు, దేవుడే తన ద్వారా యోహానుగా భక్తుడి ద్వారా మాట్లాడుచున్న మాట. ఏమయ్యా అంటే, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి వెలివేస్తున్నాను, నా నోటి నుండి ఉమ్మి వేస్తున్నాను అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుచున్నాడు. నువ్వు చల్లగానైనా సరే, వెచ్చగానైనా సరే, ఈ రెండిట్లో ఏదైనా సరే ఒకటి ఖచ్చితంగా ఉండు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే నీకు మేలు అని చెప్తున్నాడు, నీకు శ్రేయస్కరం అని చెప్తున్నాడు, నీకు మంచిది అని చెప్తున్నాడు. కానీ ఇవి రెండూ కాకుండా నులివెచ్చగా ఉన్నట్లయితే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. అది నువ్వు తెలుసుకోవాలి. అది నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వైతే వెచ్చగానే ఉంటావు, లేకుంటే చల్లగానే ఉంటావు. ఇక్కడ వెచ్చగా అనగా దేవుని కొరకు రేపబడు వారిగా, దేవుని కొరకు నిలబడు వారిగా, దేవుని కొరకు రోషముగా ఉండు వారిని ఉద్దేశించి చెప్పుచున్నమాట. చల్లగా అంటే నామమాత్రపు భక్తి, పైపెచ్చు భక్తి, అవిశ్వాసముతో కూడిన భక్తి, ఏదో నామమాత్రపు క్రైస్తవ భక్తిని ఇక్కడ దేవుడు సూచిస్తున్నాడు. ఇలాంటి భక్తిలో ఉన్నవారు ఎప్పటికీ పరలోక రాజ్యమునకు వారసులు కాలేరు, పరలోక రాజ్యమును చేరలేరు. ఇలాంటి భక్తిలోనైనా ఉండమని దేవుడు చెప్తున్నాడు. అయితే రోషముగా ఉండి ఉంటావా, లేదా ఈ లోకపు ఆశీర్వాదం కొరకు, ఈ లోకపు భక్తి కొరకు, ఈ లోకపు మనుషుల మెప్పు కొరకు భక్తి చేస్తావా? అది నీ ఇష్టం అని దేవుడు చెప్తున్నాడు. ఏదైనా సరే ఒకటి చెయ్యు, అది నీకు మేలుకరంగా ఉంటుంది. అయితే ఈ రెండు కాకుండా ఎటూ కాకుండా ఉంటావని దేవుడే స్పష్టంగా మాట్లాడుచున్న మాటల. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను నా నోటి నుండి నిన్ను ఉమ్మివేస్తాను.
ఉమ్మివేస్తా ఉద్దేశించి ఉన్నానని దేవుడిగా మాట్లాడుచున్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసంలో ఉంటున్న మనం వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవలేకుండా వాక్యం ఏది బోధిస్తుంది అనేది నువ్వు తెలుసుకోకుండా పైపెచ్చుగా నువ్వు ఉన్నట్లయితే రేపటి రోజున ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడే గుంపులో ఉండవు. నువ్వు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండకపోయినట్లయితే నువ్వు చేస్తున్న ఈ భక్తి అనేది, నువ్వు చేస్తున్న ఈ విశ్వాసం అనేది మృతము, వ్యర్థమైన భక్తి. ఇది చేయవలసిన భక్తి కాదని దేవుడే స్పష్టంగా చెప్పుచున్నాడు. నీ ఆశ ఏదై ఉండాలి అంటే దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి అని ఒక ఆశ కలిగి ఉండాలి. ఒక తీర్మానం తీసుకోను. అయితేనే ఈరోజు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండవకుండా విడవబడే గుంపులో నువ్వు ఉన్నట్లయితే నీకు శ్రమ. ఆ రోజున దేవుడు నీకు లాంటి సహాయమును చేయలేడు. కాబట్టి ఈ రోజున ఎవరెవరైతే క్రైస్తవ విశ్వాసంలో ఉంటున్నారో, క్రైస్తవ భక్తి అనే ఒక ముసుగులో ఉంటున్నారో వారు స్పష్టముగా తెలుసుకోవాల్సింది, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏందయ్యా అంటే, ఇలాంటి భక్తి నువ్వు చేస్తున్నట్లయితే ఎత్తబడే గుంపులో నువ్వు ఉండవు. ఖచ్చితమైన సత్యములో నువ్వు నిలబడాలి అంటే వాక్య ధ్యానంలో నువ్వు ఉండాలి. వాక్యముని చదువు, వాక్యము నీకు బోధిస్తుంది. ఆ వాక్యము సత్యమై బోధిస్తుంది. ఆ సత్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎప్పుడయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు అడిగినప్పుడు. నువ్వు అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నిశ్చయముగా సత్యమును, సర్వసత్యమును బోధిస్తూ ఉంటాడు. సత్యము తెలిసినంత మాత్రమే కాదు, కానీ సర్వసత్యములోనికి నువ్వు నడిపింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు విన్న వాక్యాలు కావచ్చు, నువ్వు విన్న పిట్ట కథలు కావచ్చు, నువ్వు విన్న కల్పనల కథలు కావచ్చు, కానీ అవి నీ మెప్పు కొరకే చెప్పబడినాయి. కానీ ఈ రోజున దేవుడు ఖండితముగా హెచ్చరిస్తున్న బోధ వైపును మలగగలిగితే దేవుని రాకడలు నువ్వు ఎత్తబడతావు. దేవుని రాకడలో నువ్వు ఎత్తబడి నీ యొక్క ఆత్మకు ఒక మహిమను దేవుడు సమకూర్చబోతున్నాడు. నిత్య మహిమలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. నువ్వు నిత్యము దేవుని ఆరాధించగలగాలి. ఈరోజు ఈ భూలోకములో నువ్వు ఈ రీతిగా ఉంటే రేపటి రోజున పరలోకములో నువ్వు ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తావు, ఏ రీతిగా దేవుణ్ణి మహిమపరుస్తావు, ఏ రీతిగా దేవుణ్ణి ఘనపరుస్తావు అని దేవుడు ఈరోజు నేను అడుగుచున్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసములో ఉన్న విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించండి. వాక్యం ఏమి బోధిస్తుంది? నీ జీవితంలో వాక్యం ఉందా అనేది నువ్వు ఒక ప్రశ్నను వేసుకోమని దేవుడు ఈరోజు నీతో స్పష్టముగా మాట్లాడుచున్నాడు. దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పుచున్నాడు. నేను చెప్పుచున్న మాట కాదు, వాక్యము ద్వారా దేవుడు ఈరోజు నీతోని మాట్లాడుచున్నాడు. నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాననే మాట ఎంత ఖచ్చితమైన మాటను చూడండి. అది మనసుకి నొచ్చుకునే మాటగా ఉంటుంది. అంటే దేవుడు ఏ రీతిగా ఈ రోజున మాట్లాడుచున్నాడంటే, ఈరోజు నీ మనసుకు ఈ మాట నొచ్చుకునే ఉండవచ్చు, కానీ దేవునికి అదే మాట పలకాలంటే ఎంత బాధగా ఉంటుంది. దేవుని ఆశ ఏందయ్యా అంటే నిన్ను తనతో తీసుకువెళ్ళాలని. కానీ నువ్వు చేస్తున్న క్రియలను బట్టి దేవుడు తీసుకోవడానికి అర్హునిగా నేను ఎంచడము లేదు. కాబట్టి దేవుడు దుఃఖపడుచు ఆ మాటను చెప్పుచున్నాడు. దేవునికి ఇష్టం లేదు ఈ మాట చెప్పడం, అయినప్పటికీ దేవుడు చెప్పుచున్నాడు. ఈ రోజున నువ్వు ఆశీర్వాదం అనే ఒక వాగ్దానం వైపు, ఆశీర్వాదం అనే ఒక బోధ వైపు నువ్వు మలిగిపోతున్నావు, నువ్వు త్రొట్టిల్లిపోతున్నావు. హెచ్చరిక బోధ నీకు అవసరము లేకుండా ఉంటుంది. ఈ రోజున ఆశీర్వాదం అనే ఒక బోధ అవసరమై ఉంటుంది. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందనే బోధ అవసరమై ఉంటుంది. లేదా కల్పన కథల వైపు ఒక కల్పన కథల వైపు నువ్వు ఆకర్షింపబడుతున్నావు. హెచ్చరిక బోధ నీకు అవసరము లేదు. ఆ హెచ్చరిక బోధ నీకు అవసరము లేదు అన్నట్లయితే నువ్వు ఎత్తబడే గుంపులో ఉండవు. ఇది స్పష్టమైన మాట. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండొద్దు అని నువ్వు ఆశపడుతున్నట్లయితే కల్పన కథల వైపు, పిట్ల కథల వైపు, లేదా ఆశీర్వాదపు బోధ వైపు నువ్వు మలుగు అని దేవుడే స్పష్టంగా ఇక్కడ బోధిస్తున్నాడు. ఏమని అంటే నువ్వు వెచ్చగానైనా ఉన్నా లేదా చల్లగా ఉన్న మేలు అది నీకు శ్రేయస్కరము అని చెప్పుచున్నాడు. అయితే ఈ రోజున నువ్వు ఏ బోధ వైపు ఉంటావు? వెచ్చగా ఉంటావా, చల్లగా ఉంటావా, లేదా నులివెచ్చగా ఉంటావా? ఈ మూడిట్లో ఏదో ఒకటి నువ్వే నిర్ణయించుకో, నువ్వే ఆలోచించుకో అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్న మాట. కాబట్టి క్రైస్తవ విశ్వాసంలో ఉంటున్న విశ్వాసులారా, జ్ఞాపకం చేసుకోండి, నిర్ణయము తీసుకోండి, ఒక ఒప్పందంలోనికి రండి.
ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి బోధలు విన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న మాటలు వినగల చెవుల్ని నీకు దయచేయమను యేసుని ప్రార్థించు. అలాంటి మాటలను వినగల ఆ చెవులకున్న దురద చెవుల్ని తొలగించి సత్యమును వినగల చెవుల్ని నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు ఆ రీతిగానే నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు సమస్తము నీకే ఇచ్చి ఉన్నాడు, సమస్తము నీ ముందే పెట్టి ఉన్నాడు. ఏది నిర్ణయించుకోవాలో నువ్వే ఆలోచించుకో అని దేవుడు మాట్లాడుచున్న మాట. కాబట్టి ఈ రోజున దేవుడు కొన్ని మాటలు నీతో మాట్లాడుచున్నాడు. ఎందుకనా అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకనా అంటే దేవుడు తన రాకడలో నిన్ను తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ దేవుడు ఈ రోజున నీతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. ఒకవేళ దేవుడికి ఆశ లేకపోతే ఈ రీతిగా నీతో మాట్లాడాడు. కాబట్టి దేవుడి మొదటి రాకడలో రక్షణ వచ్చేసింది, రెండవ రాకడలో ఎత్తబడాలి. రెండవ రాకడలో దేవుడు ఒక ఉగ్రరూపిగా, ఒక తీర్పరిగా రాబోతున్నాడు. ఇప్పుడు రక్షకుడిగా రావట్లేదు దేవుడు. ఈ విషయాన్ని క్రైస్తవులు గమనించాలి. మొదటి రాకడలో దేవుడు రక్షకునిగా వచ్చి ఉన్నాడు. నా పాపముల నిమిత్తమై క్రయధనముగా, ఒక వెలగా వచ్చి ఉన్నాడు. ఒక క్రయధనముగా వచ్చి తన రక్తము ద్వారా మన పాపములను కడిగి వేసి శుద్ధీకరించి ఉన్నాడు. పాప విమోచనను ఇచ్చి ఉన్నాడు. మళ్ళీ ఇంకా రక్షణ లేదు. మళ్ళీ నువ్వు రక్షణ కొరకు ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ప్రాకులాడాలి దేనికయ్యా అంటే దేవుడు తీర్పరిగా రాబోతున్న ఈ రెండవ రాకడలో నువ్వు నేను ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆ ఎత్తబడే గుంపులో ఉంటేనే తప్ప నువ్వు ఈరోజు చేస్తున్న ఈ విశ్వాసానికి ఒక అర్థము ఉంటుంది. లేదు అంటే అర్థము ఉండదు. మళ్ళీ రెండవ రాకడలో వచ్చి దేవాది దేవుడు నిన్ను క్షమించి, నీ పాపములను క్షమించి నిన్ను తీసుకొని వెళ్ళడు. ఇది గుర్తెరగాలి. సంఘాలలో ఈ వాక్యమును బోధించాలి. కానీ ఈ రోజున సంఘాలు ఈ వాక్యాన్ని బోధించటం, ఇంకా రక్షకుడే, ఇంకా నీ పాపముల నిమిత్తము దేవుడు క్రయధనముగా వచ్చి ఉన్నాడు, ఇంకా నీ పాపములను ఒప్పుకోమనే బోధిస్తున్నారే తప్ప రెండవ రాకడ నుంచి బోధించిన దాఖలాలు లేవు. ఆ రెండవ రాకడలో బోధించిన దాఖలాలు ఉన్నట్లయితే ఆ సంఘములోని విశ్వాసులు ఉండడం లేదు. ఇలాంటి విశ్వాసులు ఏ రీతిగా దేవుని రాకడలో ఎత్తబడతారు? హెచ్చరిక సంఘములను లేనట్లయితే అది నీకు శ్రమ, అది నీ కుటుంబానికి శ్రమ, అది నీ భక్తి జీవితానికి శ్రమ కలిగిస్తుంది. నువ్వు హెచ్చరిక బోధలో ఉండాలి, హెచ్చరికించే సంఘములో ఉండాలి, వాక్యము తెలిసిన సంఘములో ఉండాలి. పిట్ట కథల సంఘములో కాదు నువ్వు ఉండాల్సింది, కల్పన కథల సంఘములో కాదు నువ్వు ఉండాల్సింది. ఎలాంటి సంఘములో ఉండాలంటే పరిశుద్ధాత్మ అనుభవంలో నడిపించే సంఘములో ఉండాలి, సత్యమును మాత్రమే బోధించే సంఘములో ఉండాలి, వాక్యము ఏమి బోధిస్తుందో అదే బోధించే సంఘములో ఉండాలి. రెండవ రాకడకు నిన్ను సిద్ధపరిచే సంఘములో నువ్వు ఉండాలి. అలా నువ్వు ఉంటేనే తప్ప నువ్వు రెండవ రాకడలో ఎత్తబడలేవు. నేను గొర్రెపిల్లగా, ఒక వధువు సంఘముగా, ఒక వధువుగా నేను సిద్ధపరచాలని సంఘంలో నువ్వు ఉండి ఏమి ప్రయోజనం? నువ్వు ఒక వధువుగా నువ్వు సిద్ధపడాలి కదా. నిష్కలంకమైన ఒక గొర్రెగా, నిష్కలంకమైన ఒక వధువుగా, పరిశుద్ధమైన ఒక వధువుగా నువ్వు ఉన్నట్లయితేనే దేవాది దేవుడు వరుడిగా వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళేది. నిష్కలంకంగా ఉండి, మడతలతో ఉండి, మచ్చలతో నువ్వు ఉన్నట్లయితే దేవాది దేవుడు తన రాకడలో వచ్చినప్పుడు, మహిమతో వచ్చినప్పుడు, నిన్ను వివాహము చేసుకోవడానికి సిద్ధపడి వస్తున్నప్పుడు, వరుడు ఆ రీతిగా వస్తున్నప్పుడు వధువు ఏ విధంగా సిద్ధపడి ఉండాలి? ఆ వధువు ఈ రోజున సిద్ధంగా లేదు. కాబట్టి నువ్వు సిద్ధపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏందయ్యా అంటే ఆ రీతిగా నువ్వు వధువుగా ఉండాలి. వధువు ఎలాంటి వధువు అంటే ఒక వివాహానికి సిద్ధపడిన వధువు ఏ రీతిగా ఉంటుంది? ఈ రోజున వివాహం ఉంది, ఆ రోజున వధువు వివాహానికి ఏ రీతిగా సిద్ధపడుతుంది? అలాంటి సిద్ధపాటు కలిగిన సంఘముగా నువ్వు ఉండాలి కదా. ఆ రీతిగా సిద్ధపడిన ఒక వధువుగా నువ్వు ఉండాలి కదా. దేవాది దేవుడే నిన్ను వివాహము చేసుకోవడానికి తన మహిమ తేజస్సుతో దేవాది దేవుడు ఆకాశము నుండి దిగి వస్తుండగా, మేఘ రూకుడై వస్తుండగా, దేవాది దేవుడు ఆ రీతిగా నేను వివాహం చేసుకోవడానికి ఆశపడుతుండగా నువ్వే రీతిగా ఉంటావు? నిష్కలంకంగా ఉంటున్నావు? మడతలతో ఉంటున్నావా? మచ్చలతో ఉంటున్నావా? అపవిత్రముగా ఉంటున్నావా? ఏ రీతిగా ఉంటున్నావు? ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నేను వివాహమును చేసుకోవడానికి ఇష్టపడడు. తన మొదటి రాకడలో వచ్చి తన రక్తము ద్వారా నేను కొనుక్కున్న దేవుడు ఈ రోజున వివాహమునకు నిన్ను తీసుకుపడడానికి వస్తుండగా నీలో అపరిశుద్ధత, అపవిత్రత, మడతలు, మచ్చలు ఉన్నట్లయితే ఏ రీతిగా నేను వివాహము చేసుకుంటాడు? ఆలోచించు.
క్రైస్తవ విశ్వాసిగా నువ్వు ఉంటున్నట్లయితే. వాక్యంలో నువ్వు చదవబడాలి, వాక్యంతో రేపబడాలి. ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన కన్యకగా నువ్వు ఉండాలి కదా. దేవుడు అదే కదా కోరుకుంది. దేవుడు కోరుకున్నది నువ్వు చేయలేకపోతే నువ్వు చేస్తున్న విశ్వాసం ఎలాంటి విశ్వాసం? నీది నువ్వే ప్రశ్నించుకో. కాబట్టి దేవుడు ఈ ప్రకటన గ్రంథము 3:15లో ఈ రీతిగా బోధించి ఉన్నాడు యోహాను భక్తుడి ద్వారా. అదే విధముగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 27వ వచనములో 26, 27 వచనాలు మనం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 26 నుండి కొంచెం మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే వాక్యము ఈ రీతిగా బోధిస్తూ ఉంది. ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెబుదును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే, నీవు మా వీధులలో బోధించుతివే అని చెప్పసాగిరి. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు వారలారా నా యుద్ధ నుండి తొలగిపోండి అని చెప్పెను. అయితే దేవాది దేవుడు ఇక్కడ కొన్ని మాటలు చెప్పుచున్నాడు. అక్రమము చేయు వారలారా నా యుద్ధ నుండి తొలగిపోండి అని దేవుడు